వెంటనే ఈ కోర్టు తీర్పు రాగానే ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కేటీఆర్ కేవియట్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఏం జరగబోతున్నది, సుప్రీంకోర్టులో కేసు ఉంది అని ఏసీబీ అరెస్ట్ చేయడానికి అవకాశాలు అంటే లేకుండా ఏముండవు, అరెస్టు చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ సుప్రీంకోర్టు కనుక నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ అరెస్ట్ ఆగుతుంది. మరి వీరు అరెస్టు అసలు చేయాలన్న ఆలోచన ఉందా లేదా అన్నది చూడాలి. సో నిన్నటి ఇగో ఇది హైకోర్టు ఆర్డర్, ఇది ఈ ఆర్డర్ కాపీలో మనకి పేజ్ నెంబర్ నిన్న కూడా నేను చదివినాను దీన్ని. हाँ 38 చాలా క్లియర్గా ఉంది. In the present case, the allegations indicate that the petitioner herein, without any approval from the state cabinet or the finance department, directed the HMDA to pay huge sums of money to a foreign company. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ డబ్బులను పంపించారు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. Whether the petitioner directed the said payments with a dishonest intention to cause gain to himself or third parties is required to be investigated. సో ఇట్లాంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని వెనకాల ఉన్న దురుద్దేశం ఏంటో తేలాలి అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ద అలిగేషన్స్ వెన్ రీడ్ టుగెదర్ మేక్ అవుట్ ఏ ప్రైమా ఫేసి case of wrongdoing and misappropriation of funds of the HMDA. The same are enough to warrant an investigation. సో ఇంతకు మించిన ఆధారాలు ఏమీ అక్కర్లేదు, ప్రాథమిక సమాచారం ఉన్నది, ఆధారం ఉన్నది. సో ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి అనుకూలమైన కేసు అని కోర్టు కేటీఆర్ వేసిన పిటిషన్ని కొట్టేసింది. పారా నెంబర్ 42. Once this court holds that a prima facie case is made out, the other allegations pertaining to absence of dishonest intention and misappropriation, failure to arraign the alleged third party beneficiaries, etc. becomes a subject matter of investigation. In view of the aforesaid discussion, the present criminal petition is liable to be dismissed and is accordingly dismissed. The interim order dated 20/12/2024 stands vacated. 20వ తేదీన ఓ తీర్పు వచ్చింది. ఏమని? ఆయనకి ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది, కేటీఆర్ను అరెస్టు చేయొద్దు 30వ తేదీ దాకా, మళ్ళీ 27వ తేదీన విచారిస్తాం అని. 27వ తేదీన మళ్ళీ విచారించినప్పుడు కేటీఆర్ తరపు అడ్వకేట్స్ అడిగిరు, 30వ తారీఖే ఉంది, 2 రోజులు ఉంది, మళ్ళీ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు, దాన్ని పొడిగించండి అని అడిగితే 3 వారాలు అడిగితే కోర్టు ఏం చేసింది, 30 కాదు 31 నాడు 1 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. మళ్ళీ 31 నాడు మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది. మళ్ళీ కోర్టు ఏం చెప్పింది, 31 నాడు తీర్పుని రిజర్వ్లో పెట్టినాం, మేము తీర్పు చెప్పేంత వరకు మీరు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పింది. అదే నిన్న ఆ విచారణ నిన్న ఉదయం రాగానే ఆ రిజర్వ్లో ఉన్న తీర్పుని జడ్జి ప్రకటించడం జరిగింది. అందులో ఈ ఆర్డర్ ఉన్నది. దిస్ ఈస్ వెరీ క్లియర్. అండ్ దాంతోపాటు యాజ్ ఎ సీక్వెల్ ద మిస్లేనియస్ అప్లికేషన్స్ ఇఫ్ ఎనీ పెండింగ్ ఇన్ ద ప్రెజెంట్ క్రిమినల్ పిటిషన్ షెల్ స్టాండ్ క్లోజ్. ఇంకా దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లు కానీ ఇంకోటి కానీ అన్ని క్లోజ్ అయిపోయినట్టే అనమాట. ఇంక ఫర్దర్గా చేయడానికి ఏం లేదు. సో ఇది క్రిమినల్ కేసు కాబట్టి ఇక్కడ డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి ఇంకా ఇక్కడ అవకాశం లేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సో సుప్రీంకోర్టుకి వెళ్ళాలి కాబట్టి ఆయన డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కేటీఆర్ కేవియట్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇగో ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన మంగళవారం సాయంత్రం 4:40 స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీని ప్రతివాదిగా చేర్చారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనలు కూడా వినాలి అని కోరింది అదే కేవియట్ పిటిషన్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐపీసీ సెక్షన్ 409 కింద పేర్కొన్నట్లుగా పిటిషనర్ అవినీతి, ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడలేదని కేటీఆర్ న్యాయవాదులు అందులో పేర్కొన్నారు. ఇందులో నమోదు చేసిన ఏ నేరపూరిత అంశాలతో కూడా సంబంధం లేదు. చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఉన్న పిటిషనర్ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి అవకాశమే లేదు. అందువల్ల ఇందులో విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారన్న ప్రశ్నే లేదు. అందుకు తగ్గ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఈ కేసులో లోపించాయి.
ఏసీబీ చేసిన ఆరోపణలని అంగీకరించినా అది అధికారాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల కిందికి వస్తుంది తప్పితే అవినీతి ఉద్దేశం కిందకి కాదు. దాన్ని నేరంగా పరిగణించడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిరాధారమైన ఆరోపణలు నేరానికి పాల్పడినట్లు నిరూపించడం లేదు. పైగా ఎఫ్ఐఆర్ రాజకీయ ప్రేరేపితం, దురుద్దేశపూరితం. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సమంజసం. ఈ కేసులో మూడో పార్టీ ప్రయోజనం పొందిందన్న ఆరోపణలు నిరాధారం. ఎఫ్ఐఆర్లో వారెవరిని నిందితులుగా చేర్చలేదు. పైగా ఖజానాకు జరిగిందని చెబుతున్న నష్టాన్ని రికవరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలే. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా చేయలే. అసలు నువ్వు విచారణకే వస్తలేవుగా, పిలిస్తే చట్టబద్ధంగా ఇది చెల్లదు. ఎఫ్ఐఆర్ను కొట్టేయాలి అని కేటీఆర్ న్యాయవాదులు అందులో కోరినట్టుగా తెలిసింది. 1-2 రోజుల్లో ఈ కేసు ధర్మాసనం ముందు విచారణకు రావచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారుల మంతనాలు, హైకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపైన అవినీతి నిరోధక శాఖ అధికారులు అప్రమత్తమై చర్చలు జరిపారు. డీజీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుపుతున్న సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో తీసుకోవాల్సిన చర్యలపైన ఇందులో చర్చించారు. బీఆర్ఎస్ కార్యాలయం వద్ద భద్రతా ఏర్పాట్లట. నా పాయింట్ ఏంటంటే, నువ్వే అంటివి ఇది పెద్ద లొటపీస్ కేసు అని ఒకసారి అంటివి, నేను జైలుకు పోతా, యోగా చేస్తా, మళ్ళొస్తా, పాదయాత్ర చేస్తా నువ్వే అంటివి. మీ బావ కూడా అంటుండు తుపేల్ కేసు అని. మరి ఇంత సినిమా దేనికి? వెరీ క్లియర్. ఒక పాయింట్కి వీళ్ళు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మీరు బయట ఒకటి చెప్తున్నారు, కేటీఆర్ ఏమన్నాడు? అవును నేనే చెప్పిన అరవింద్ కుమార్కి డబ్బులు పంపించమన్నా అని కేటీఆరే ప్రెస్ మీట్లలో చెప్తున్నాడు. మళ్ళీ లాయర్లు ఏమంటున్నారు? ఇందులో ఏమి లేదు, అంతా అవుతుంది అని లాయర్లు కోర్టులో చెప్తున్నారు. రిప్లై అఫిడవిట్లో, అంటే కేటీఆర్ తనకు తానుగా ఇచ్చిన అఫిడవిట్లో కోర్టుకి మొన్న హైకోర్టులో, దాంట్లో ఏమని చెప్పిండు? నాదేం తప్పున్నది, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది, సంతకాలు పెట్టాల్సింది అధికారులే. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారు అని అంటే అది బ్యాంకు చూసుకోవాలి. పౌండ్ల రూపంలో పంపిస్తారా, విదేశీ కరెన్సీయా, ఇంకో కరెన్సీ అనేది వాళ్ళు చూసుకోవాలి, నాకేం సంబంధం అని కేటీఆర్ హైకోర్టుకి ఇచ్చిన రిప్లై అఫిడవిట్లో ఇచ్చిండు. అంటే మీ వర్షన్, మీరు చేస్తున్న వాదన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటున్నది. ఎక్కడ మనకి అనుకూలంగా తీర్పు రావాలి అని అన్నప్పుడు అక్కడ మాట మార్చేస్తున్నారు. ఇక్కడ కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ఈ కేసులో అడ్డంగా దొరికిపోయిండు, ఇంకా దాంట్లో మనం ఆలోచించాల్సిన ఇదేం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుందన్నది చూడాలి. ఇప్పుడు కేటీఆర్ని 9వ తేదీన మళ్ళీ ఏసీబీ రమ్మని చెప్పింది. 9 అంటే ఇవాళ 8, రేపే 9. మరి రేపేం జరుగుతుంది అన్నది చూడాలి.